యంగ్ డైనమిక్ లీడర్. హ్యాపీ బర్త్డే టు యూ. సత్య, నువ్వు చెప్పు, నీ బర్త్డే అని నాకు చెప్పావా? చెప్పలేదు కదా. నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని ఈ ప్లాన్ చేశా. మలిక్, ఇదంతా ఎందుకు? ఎందుకా? సత్య బర్త్డే ధూమ్ ధామ్ చేసేస్తా. ఈ రోజు నియోజకవర్గం మొత్తం యూత్ ని బర్త్డే సెలబ్రేషన్ జరిపేలా ఆల్రెడీ ప్లాన్ చేసేసాం. మన వాళ్ళంతా రేపు హాస్పిటల్లో బ్రెడ్, పాలు వగేరా అన్ని పంచేస్తారు. సత్యన్న, ఈ పార్టీ ఆఫీస్ లో జరిగింది జస్ట్ ట్రైలర్ మాత్రమే. అసలు పిక్చర్ రేపు ఉంటుంది. సత్యాన్న, నువ్వు మాత్రం మాకు సూపర్ పార్టీ ఇవ్వాలి. పార్టీ మీకు ఏం కావాలో అలా ఇచ్చేస్తాను. దాందే ఉంది, మీరంతా నా పక్కన ఉన్నారు. అది నిజమైన పార్టీ. తెల్లారేసరికి సత్య బర్త్డే పోస్టర్లు ఊరంతా పడిపోవాలా? అలాగే మల్లిక్. ఇంతవరకు ఇలాంటి సర్ప్రైజ్లు నాకెవ్వరూ ఇవ్వలేదు. ఈ మల్లిక్ ఉన్నదే అందుకోసం. నువ్వు ఫుల్గా ఎంజాయ్ చేయాలి. ముందు కేక్ తీసుకొస్తాను. హ్యాపీ బర్త్డే సత్య. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే సత్య. సత్యాన్న, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. బర్త్డే కుమ్మేయాలి. కట్ చేయి సత్య. ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? సత్య నిద్రలో ఉన్నారు. లేపడం ఎందుకులే, నేనే వెళ్ళి చూస్తాను. రావడమైతే వచ్చాను, ఆ శబ్దాలేంటో అర్థం కావడం లేదు. అయినా స్టోర్ రూమ్ లో ఎవరుంటారు?
మంజు, ఏదైనా చేస్తే పర్ఫెక్ట్గా చెయ్యి. రేపు తేడా రాకుండా ఉండాలి. పుష్కర్, నన్ను కొట్టదక్క, నన్ను కొట్టదక్క. పుష్కి, నేను నిన్ను కొట్టడానికి రాలేదు. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? సత్య అన్న నన్ను కొట్టి ఇక్కడ బంధించాడు. నన్ను విపరీతంగా చావబాదాడు. గుడ్డును కొట్టినట్టు కొట్టాడు. చచ్చిపోతానని భయం వేసిందక్క. రూపాన్ని నేను మండపంపై నుండి తీసుకెళ్లినందుకు ఇదంతా చేశాడు. మరి నువ్వు చేసింది మంచి పనా? సత్యనే కాదు, ఆ ప్లేస్లో ఎవరున్నా అలాగే చేసేవాళ్ళు. నువ్వు చేసిన పని వల్ల నా లైఫ్ నాశనం అయిపోయింది. అక్క, నువ్వే నన్ను కాపాడాలి. తెల్లవారేలోపు నన్ను చంపేస్తానని బెదిరించాడు. నన్ను ఎలాగైనా కాపాడక్క.